Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor, founder and CEO of Multiarts. So past few days నుంచి నాన్ ఏబుల్ టు పుట్ ద వీడియోస్ అండి. వీడియోస్ కన్సిస్టెంట్గా పెట్టలేకపోయాను, బట్ ఇంకా నుంచి అయితే చాలా కన్సిస్టెంట్గా ఉంటాయి. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ మీరు ఇన్వెస్టర్ జోన్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ లైక్ మార్కెట్ అప్డేట్స్ గురించి తెలియాలి, బేసిక్ నాలెడ్జ్లో ఉంటే ఈ పర్టికులర్ ఛానల్ అయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటంటే మెయిన్లీ మీరు బిగినర్స్ అయ్యి ఉండి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నారు, ఎందులో చేయాలో తెలియట్లేదు. ఓకే, అండ్ మార్కెట్ ఇప్పుడు చాలా కరెక్షన్ ఉంది. మీరు ఎక్కడ వింటున్నా కూడా గుడ్ టైం టు ఇన్వెస్టా కాదా, పెట్టిన వాళ్ళు తీసేస్తున్నారు, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే కాన్సెప్ట్స్ కూడా మీరు వినే ఉంటారు. సో మీరు బిగినర్స్ అయ్యి ఉండి ఓకే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మెయిన్లీ మీరు కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఓకే, సో 3 monthsలో 4 monthsలో 1 year 2 years 3 years లోపల మీకు రిటర్న్స్ రావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఫండ్స్ని మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏదో డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. డెట్ ఫండ్స్లో మనకి మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయండి, లైక్ ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్, ఓకే బాండ్స్ రిలేటెడ్గా ఇలా డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి సిమిలర్గా ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగానే యాక్ట్ అవుతాయి. 6 to 7% ఆఫ్ రిటర్న్స్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే మీకు ప్రొవైడ్ చేస్తాయి, అండ్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో కొంచెం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఓకే కొంచెం రిస్క్ పర్లేదు అనుకుంటున్నారు అనుకోండి, మనకు 10% 8 to 10% పర్ఫామ్ చేసే ఫండ్స్ ఉన్నాయి. హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీలోకి డెట్లోకి రెండు స్ప్లిట్ అనేది అవుతాయి. ఓకే, సో హైబ్రిడ్ ఫండ్స్ లో కూడా కేటగిరీస్ ఉన్నాయండి, కన్జర్వేటివ్ హైబ్రిడ్, అగ్రెసివ్ హైబ్రిడ్, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్. ఓకే, సో కన్జర్వేటివ్ హైబ్రిడ్ అంటే ఏంటంటే ఎక్కువ పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ మనకి డెట్లోకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అగ్రెసివ్ హైబ్రిడ్ అంటే ఏంటంటే ఈక్విటీ పోర్షన్ ఎక్కువ ఉంటుంది, అందులో 65%. బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే బ్యాలెన్స్డ్ వేలో ఉంటాయి, అండ్ ఫండ్ మేనేజర్ కూడా ఫండ్ని బేస్డ్ అపాన్ ద సిచ్యువేషన్స్ సినారియోస్ని షఫిలింగ్ చేస్తూ ఉంటాడు ఫండ్. ఓకే, సో ఫండ్ మేనేజర్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, ప్లేలిస్ట్ అయితే చేశాను, మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్స్ అని. ఆ ప్లేలిస్ట్లో అయితే మీరు చూడొచ్చు. అండ్ మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వన్ టైం మీరు ఇన్వెస్ట్ చేసేదానికన్నా, ఓకే మీరు బిగినర్స్ అయ్యి మీరు వన్ టైం ఇన్వెస్ట్ చేసేదానికన్నా ఎస్ఐపి స్టార్ట్ చేయడం చాలా బెటర్. ఎంత ఎస్ఐపి స్టార్ట్ చేయాలి, ఇది వెరీ గుడ్ క్వశ్చన్. సో ఎంత ఎస్ఐపి స్టార్ట్ చేయాలి అంటే లెట్స్ సే మీ ఇన్కమ్ 10,000 రూపీస్ అనుకోండి, మీరు 500 రూపీస్ ఎస్ఐపి చేయొచ్చు. 20,000 రూపీస్ మీ ఇన్కమ్ అనుకుంటే ఓకే 1000 నుంచి 2000, 25,000 రూపీస్ మీ ఇన్కమ్ అనుకుంటే 7,000 నుంచి 9,000 రూపీస్ మీరు ఎస్ఐపి చేయొచ్చు. సో అలాగా పెరుగుతున్న కొద్ది 50,000 60,000 1 lakh దాకా వెళ్తే మీరు 30,000 దాకా ఎస్ఐపి అనేది చేయొచ్చు. సో మనకు వస్తున్న ఇన్కమ్ బేస్ చేసుకొని పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మారిపోతూ వస్తుంది. అండ్ ఆల్సో దాంతో పాటుగా మీరు ఏ పర్పస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. అండ్ మీ ఏజ్ ఎంత, ఓకే మీకు ఎలాంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలి. నాట్ ఓన్లీ మనీ, ఏజ్, మీకు ఎలాంటి కమిట్మెంట్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, అండ్ మీరు ఎంత పోర్షన్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈక్విటీ మీద ఎక్కువ బెట్ తీసుకోవచ్చు, ఈక్విటీ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో రిస్క్ ఎపటైట్ కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుంది. మీరు ఎలాంటి రిస్క్ మైండ్ సెట్లో ఉన్నారు, పర్లేదు మీరు మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతున్న టాలరెన్స్ లెవెల్ ఉంది అనుకుంటే ఈక్విటీలోకి వెళ్ళొచ్చు. లేదు మీరు మార్కెట్ కరెక్షన్ అవుతుంది, నెగిటివ్లో కరెక్షన్ అవుతుంది, ఆ కరెక్షన్ మీకు ఇంటాలరెన్స్ లెవెల్స్ ఉన్నాయంటే బెటర్ టు గో విత్ బ్యాలెన్స్డ్ ఫండ్స్. ఓకే, సో ఎప్పుడు డెట్ పోర్షన్ అనేది కొంచెం పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే మార్కెట్ వాలటైల్ ఉన్నప్పుడు డెట్ అనేది మనకు సపోర్టివ్గా పిల్లర్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇదే కాకుండా ఏంటంటే 2026లో ఆల్మోస్ట్ 70 to 100% మనకి గ్రోత్ వచ్చింది గోల్డ్లో, 120 to 150% దాకా సిల్వర్ గ్రోత్ వచ్చింది 2025లో. సో 2026లో కరెక్షన్ జరుగుతుంది. ఈవెన్ నేను ఈ పర్టికులర్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా 1,43,000 రూపీస్ ఉంది గోల్డ్. సో గోల్డ్ 1,85,000 దాకా వెళ్ళింది. సో ఎప్పుడైతే మనకి గోల్డ్ అనేది మార్కెట్లో భూమి వచ్చిందో చాలా మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చాయి. సో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి కమోడిటీస్ సెగ్మెంట్ కింద వస్తాయండి. కమోడిటీస్ సెగ్మెంట్ కింద కేటగిరీ వచ్చేసి కమోడిటీస్ కింద వస్తాయి. మీరు
ఈ గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, డిజిటల్ ఫార్మాట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈటీఎఫ్స్ లాగా వీటిని కూడా మీరైతే బై చేయొచ్చు. ఈటీఎఫ్స్లో మెయిన్ ఏంటంటే మీకు డీమ్యాట్ ఉండాలి, బై సెల్ చేస్తారు అక్కడ. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేశాను ఈటీఎఫ్స్కిని మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది. సో దట్ అప్లైస్ ఫర్ బోత్ గోల్డ్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ. సో ఓవరాల్గా ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయండి. హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, హైబ్రిడ్ ప్లస్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, కమోడిటీస్ ఉన్నాయి, మల్టీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. సో మల్టీ అసెట్ ఫండ్స్ మీద, మల్టీ క్యాప్ ఫండ్స్ మీద ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను, 10 minutes ఒక ఫుల్ లెంత్ వీడియో. సో ఈ కేటగిరీస్ అన్నీ కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, మీరు ఓన్గా చేసుకోవాలి, లేదంటే మీరు బిగినర్స్ అయి ఉన్నారు, ఓన్గా చేసుకోవడానికన్నా ముందు మీరు బిగినర్స్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నారంటే లాంగ్వేజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది తెలియాలి. లాంగ్వేజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఈ కేటగిరీస్ ఏమున్నాయి, పర్పస్ ఏంటి, ఇవన్నీ. సో ఇవన్నీ ఎలా తెలుసుకోవడం అంటే, పర్ డే మీరు ఎవ్రీడే ఒక 10 minutes నా వీడియోస్ అన్నీ, మీరు పాత వీడియోలు అన్నీ కనుక చూసినట్టయితే మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ మీద వస్తుంది. అండ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ చూసినట్టయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయిండొచ్చు, లేదు మనకి యుఎస్లో జరుగుతున్న రేట్ హైక్స్ అయ్యుండొచ్చు, ఇలా మల్టిపుల్ సెగ్మెంట్స్, నెక్స్ట్ మాన్సూన్ స్లోగా రావడం, ఇలాంటివన్నీ ఇంపాక్ట్ ఉండడం వల్ల మార్కెట్ అనేది నెగిటివ్లో కరెక్ట్ అవుతుంది. అండ్ కొంచెం రిలీఫ్ వస్తుంది, మళ్ళీ పాజిటివ్లోకి వెళ్తుంది. సో ఇలా వోలటైల్ మార్కెట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం 10 years, 15 years, 20 years, 25 years దాకా ఇన్వెస్ట్ చేసే మైండ్ సెట్ పెట్టుకొని ఎస్ఐపి పెట్టుకుంటే యూనిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో మనకి ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ బేర్ రన్లో ఉంది మార్కెట్. బుల్ రన్ వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ బెనిఫిట్ చూస్తారు అంటే, పేషెన్స్గా బేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే రిటర్న్స్ అనేవి ఎప్పుడు ఎక్కువ వస్తాయి, యావరేజ్ రిటర్న్స్ అనేవి వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. సో నేను మెయిన్లీ నా సెగ్మెంట్ ఏంటంటే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అండి. వన్ టైం లంసమ్ కూడా నేను సజెస్ట్ చేస్తాను, బట్ నా మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎస్ఐపి గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. మీరు మీ పిల్లల స్టడీస్కి కానీ, మీ ఓన్ ఫ్యూచర్ కోసం మనీ పెట్టుకోవాలనుకుంటున్నా, లేదు ఒక హౌస్ కోసమా, లేదు ఒక కార్ కోసమా, ప్రతి పర్పస్కి ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తే ఆ గోల్ని మీరు రీచ్ అయ్యి అమౌంట్ని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసిన అమౌంట్ని యూస్ చేసుకొని మీకు కావాల్సిన పర్పస్ని లైఫ్లో అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. బట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకోకుండా ఎప్పుడూ అప్పులు కానీ, లోన్స్లో కానీ, బ్రోక్ డౌన్ ఫినాన్షియల్ కండిషన్స్లో ఉంటే ఏమైపోతుందంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది పోతుంది. ఓకే, మనీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పీస్ ఆఫ్ మైండ్ అండి. సో ఏ ఫ్యామిలీలో అయినా నార్మల్గా వచ్చే గొడవల కన్నా మనీ లేకపోతే వచ్చే గొడవలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ప్రతిదీ డిస్టర్బింగ్గా ఉంటుంది, ప్రతిదీ ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఒక ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయాల్సి వస్తుంది. సో ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు డబ్బులు జనరేట్ చేయడం కన్నా దాన్ని మేనేజ్ ఎలా చేస్తున్నారు, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్డ్గా ఉండాలి, మీ ఇన్వెస్ట్మెంట్ ఒక స్ట్రాటజీస్ వైజ్గా ఉండాలి. అప్పుడే మీరు వర్క్ చేస్తున్న పర్పస్కి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక సాటిస్ఫాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే స్పెండ్ చేయాలి, సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇది 360 degrees ఆఫ్ మనీ థింగ్స్ ఏంటంటే, మేకింగ్ మనీ, మేనేజింగ్ మనీ, మల్టిప్లయింగ్ మనీ. ఈ సెగ్మెంట్స్లో ఏమేమి ఉన్నాయంటే, యూ నీడ్ టు వర్క్, మీరు పని చేయాలి, ఆ వచ్చిన డబ్బులతో మీరు ఖర్చులు పెట్టుకోవాలి, సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఇన్సూరెన్స్ కూడా చేయాలి. ఈ 5 ఉన్నాయి మనీలో. సో ఇందులో ఏది లేకపోయినా కూడా ఏమైపోతుందంటే, ఎప్పుడు లోన్స్లో ఉండడము, క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసుకుంటూ ఉండడం, లైఫ్ అనేది ఒక నాన్ స్టాప్ సైకిల్ లాగా లోన్ సైకిల్ అయిపోతుంది మన లైఫ్. సో అది ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు మనం నెట్వర్త్ని బిల్డ్ చేసుకోవాలి, మెయిన్లీ మనీ నెట్వర్త్ని బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. దానికి ఉన్న ఒకే ఒక మెథడ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఎందుకంటే, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు ఉన్న సేవింగ్స్ వాటి మీద, హెల్త్ సెగ్మెంట్ మీద మీరు పుల్ చేసి అందులోకి పెట్టకూడదు, కాబట్టి అది మనం సెక్యూర్ చేసుకోవాలి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కూడా సూపర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనీ మేనేజింగ్ విషయంలో. ఐ హోప్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈ ఫుల్ లెంత్ వీడియో అయితే పెడుతున్నాను. సో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ వీడియోలో మల్టీ క్యాప్కి, మల్టీ అసెట్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది అయితే నేను ఒక వీడియో చేస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. హ్యావ్ అ గ్రేట్ గ్రోత్. సో నా మనీ ట్రెజర్ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు,
లేదంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మనీ ట్రెజర్ వర్క్షాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు 1199 M300 అనే కూపన్ అప్లై చేస్తే 1199 అనే ప్రైస్కి మీకైతే కోర్స్ వస్తుంది, మీరు బై చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే, అసలు ఇన్వెస్ట్ చేయడం ఎలా అని అనుకోవాలనుకుంటున్నారంటే, కింద ఇన్వెస్ట్ అని చెప్పి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని ఈకేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. మీరు ఈరోజు కాకపోయినా ఫ్యూ ఇయర్స్ తర్వాత, ఫ్యూ మంత్స్ తర్వాత చేయాలన్నా మనకైతే ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్, సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కావాలి. సో నేను ప్రొవైడ్ చేసిన ప్లాట్ఫామ్ అయితే సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. హ్యావ్ అ గ్రేట్ డే. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.